నేను నాన్న మా ఇద్దరిలోంచి ఎవరు ఎక్కువ ఎంటర్టైనింగ్, ఎవరు ఎక్కువ ఫన్ అని అంటే నువ్వు మేబీ నాన్ననే చూస్ చేసుకుంటావేమో. ఎందుకంటే నిజం కూడా అదే, నాన్న చాలా ఎంటర్టైనింగ్, చాలా ఫన్ అండ్ ఎవ్రీ మినిట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చదువులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బయటకు వెళ్ళినా సరే ఉంటుంది. బికాస్ బేసికలీ యువర్ ఫాదర్ ఇస్ అన్ ఎంటర్టైనర్. నాకు నచ్చిన విషయం కూడా అదే. అండ్ లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అసలు అదేం పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. సో యా, దాట్స్ అబౌట్ యువర్ ఫాదర్. ఇంకా నీ నాన్న కూడా నీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, విందామా మరి? హాయ్ బేబీ, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ యాజ్ యువర్ పేరెంట్స్. నువ్వు నా లైఫ్లోకి వస్తున్నావు అని తెలిసినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది, అట్ సేమ్ టైం చాలా భయంగా ఉంది. భయం ఎందుకంటే నేను ఎలా ఉంటాను, వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు బీ, నాకు నువ్వే చెప్పాలి అది నేను మంచి ఫాదరా కాదా అని. మీ అమ్మ నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఇయర్స్ డేస్లా గడిచిపోయాయి, నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మంత్స్ మినిట్స్లా గడిచిపోయాయి. నాకు అర్థం కాదు నువ్వు మీ అమ్మ కలిసి నా లైఫ్లో ఏం చేస్తున్నారు. నాకు టైం ట్రావెల్ చేస్తున్నట్టు మీతో బతుకుతుంటే. ఇంత ఫాస్ట్గా ఎలా ఎదిగిపోయావు, ఇంత ఫాస్ట్గా ఎలా గ్రో అయిపోయావు అప్పట్లో, బయటకు వచ్చినా కూడా అంతేనా, చాలా ఫాస్ట్గా ఎదిగిపోతూ ఉంటావా? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. సో వెల్కమ్ టు ఫుల్ డ్రామా జోన్, నాట్ జస్ట్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ ద హోల్ ఫ్యామిలీ. ఐ లవ్ యూ. నువ్వు వచ్చాక ఒకటే టెంపుల్ రన్ ఉండబోతోంది. మన ఇంటి పక్కనున్న వినాయకుడి గుడి దగ్గర నుంచి తిరుపతి వరకు అన్ని టెంపుల్స్ లో మొక్కేసుకుంది మా అమ్మ, నువ్వు బాగా రావాలి, నువ్వు బాగుండాలి అని. అలానే మూఢనమ్మకాలు ఏం లేవు, జస్ట్ నువ్వు అంటే పిచ్చి ఇష్టం అంతే. అండ్ అమ్మమ్మ చాలా ఎక్సైటెడ్గా ఉంది నీతో మాట్లాడడానికి, నేను చూడటానికి. రోజు అన్నం తినేటప్పుడు పక్కన వచ్చి కూర్చుని పొట్ట మీద చేయి పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది. తను వండింది నీకు నచ్చిందా లేదా అని నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తంతే నీకు నచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ నీతో ఏదో చెప్పాలనుకుంటుంది, విందామా? హే బంగారం, నీకోసం 8 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంకొక నెల. నాకు ఇది కొత్తగా అనిపించట్లే. మీ మీ అమ్మ పుట్టినప్పుడు నేను ఎలా ఎదురు చూసాను, ఇప్పుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నా. నువ్వు అమ్మాయా అబ్బాయా అని యాంగ్జైటీ ఉంది, కానీ నాకు అమ్మాయినా అబ్బాయి అయినా సరే చాలా సంతోషం. నువ్వెవరైనా నాకు హ్యాపీ. నీకు తెలుసా, నందన్ పుట్టినప్పుడు ఒక మంచి కాటన్ శారీ మెత్తది తీసుకుపెట్టుకున్నాను. డాక్టర్ ఫస్ట్ వాడు నా చేతిలో పెట్టారు. నీకు కూడా నేను అలాగే మంచి కాటన్ శారీ మెత్తది పెట్టుకుని రెడీగా ఎదురు చూస్తూ ఉన్నా. నిన్ను నా చేతుల్లో డాక్టర్ ఎప్పుడు పెడతారా అని. ఆ క్షణం కోసం నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. నువ్వు చూస్తున్నావు కదా రోజు నందన్ నేను ఎలా ఆడుకుంటూ ఉంటాము. వాడు ఎప్పుడు నాన్నకి అట్లా అమ్మమ్మ అని తిరుగుతూ ఉంటాడు. నువ్వు కూడా నాతో అలా తిరగాలని, మీ ఇద్దరు కలిసి చాలా ఎక్కువ అల్లరి చేయాలని. మీరెంత అల్లరి చేస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. దానికోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అల్లరిలో ఎటువంటి కాంప్రమైజ్ వద్దు. మీరంతా అల్లరి చేస్తే నాకు ఎంత హ్యాపీ. మీ అమ్మకి నేను ఏ ఫుడ్ చేసినా చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా, అమ్మ ఏ ఫుడ్ తిన్నా సరే నువ్వు చాలా బాగా గెంతుతున్నావు బజ్జులోంచి. నేను పైన చేయి పెట్టి చూస్తున్నా. అలాగే నీకు కూడా ఏం కావాల్సి నేను వండి పెడతా. అప్పుడు బజ్జులోంచి కాదు, బయటకు వచ్చాక మన ఇద్దరం గెంతుతూ ఎంజాయ్ చేస్తూ తిందాం. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ కన్నా. ఎదురు చూస్తూ ఉంటాం నీకోసం. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక ఎంటర్టైనర్ అన్నీ కలిపితే ఒక వాకింగ్ డిస్కో బాల్ లాంటి మనిషి మీ తాత. వెరీ ఎంటర్టైనింగ్. ఎమోషనల్గా మాట్లాడడం అస్సలు రాదు. ఏదైనా సరే మీ నాన్నలాగే ఎంటర్టైన్మెంట్. హలో, నేను మీ తాత. నువ్వు డిసెంబర్లో వస్తున్నావు. మా నాన్నగారు, మా చెల్లి, మీ దొడ్డమ్మ ముగ్గురు కూడా డిసెంబర్లోనే వచ్చారు. నీకోసం చాలా ఎదురు చూస్తున్నాం. నువ్వు, నేను, నందన్ ముగ్గురం కలిసి బాగా ఆడుకుందాం, బాగా అల్లరి చేద్దాం. మరి వేగంగా వచ్చేనానా? వెల్కమ్. మీ అన్న, నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కూడా మా టీంలో జాయిన్ అవుతావు. అందరం హాయిగా ఆడుకుందాం. నీకేం కావాలంటే అది చేద్దాం. ఎలా ఆడుకుందాం అంటే అలా ఆడుకుందాం. సైక్లింగ్ చేస్తాం, బాక్సింగ్ చేస్తాం, ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడతాం, ఇవన్నీ ఆడతాం, ఎంజాయ్ చేస్తాం. ఓకే, అన్నిటికీ నేను నీకు సపోర్ట్గా ఉంటాను. వేగందా, నిన్ను నేను స్కూల్కి తీసుకెళ్తా. నువ్వు, మీ అన్న, నేను ముగ్గురం కలిసి స్కూటర్ మీద, కారు మీద స్కూల్కి వెళ్తాం. అటెంచి వస్తాం, హోంవర్క్ చేస్తాం, ఆడుకుంటాం. సండే ఉంటే ఎక్కడికైనా ఊరెక్కడానికి శుభ్రంగా వెళ్దాం. పార్కులు, బీచ్లు, షికారు, సినిమా, ఇలా ఏది ఉంటే అది మొత్తం ఎంజాయ్ చేసి ఎరగొడేద్దాం. దా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ లవ్ యూ. దా, వచ్చిదా. మీ నాన్న చాలా స్వీట్, కైండ్ అండ్ జెంటిల్ పర్సన్ కదా.
నాన్న అలా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? మీ నానమ్మ. మీ నానమ్మ అలా పెంచింది కాబట్టి నాకు మంచి హస్బెండ్, నీకు మంచి ఫాదర్ దొరికారు. అలాంటి నానమ్మ నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, విందామా? హాయ్ నాన్న, నేను మీ నాన్నమ్మని. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నారు, నిన్ను నేను అంతకన్నా ఎక్కువ చూసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా, నీతోటి ఎప్పుడు మాట్లాడతానా నిన్ను అని ఎదురు చూస్తున్నాను. మా నాన్నే మళ్ళీ పుడతారని అనుకుంటున్నాను. నేను నన్ను మొదటగా నానమ్మన అని పిలిచేది నువ్వే. నువ్వు నేను ఒకటే పార్టీ. మంచిలో చెడులో అన్నిట్లో నాన్నమ్మకి తోడుగా ఉన్నారు తాత. ఎన్నో స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తూ ఏమైనా సరే నా కొడుకు వెనక నేను ఉంటాను అంటూ మీ నాన్నకి ఫుల్గా సపోర్ట్ చేశారు మీ తాతగారు. నీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, విందామా? హాయ్ నాన్న బంగారం, నేను మీ తాతయ్య రవిని. మేమందరం మీ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 8 months అయిపోయింది. ఇంకొన్ని రోజులు అయితే నువ్వు మా చేతిలో ఉంటావు. ఆ స్పెషల్ డే గురించి మేమందరం చాలా వెయిట్ చేస్తూ ఉన్నాము. నువ్వు వచ్చాక నువ్వు చేసే అల్లరికి నీతో ఆడుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మా చేతిలో వచ్చాక ఆ రోజు నుంచి నిన్ను ఎలా చూసుకుంటామంటే, నన్ను మా నాన్న ఎలా చూసుకున్నారో దానికంటే 1000 రెట్లు ఎక్కువ నేను చూసుకుంటాను. నిన్ను పూలలో పెట్టుకొని కాపాడుకుంటాను. నీ రాక గురించి, ఆ స్పెషల్ డే గురించి మేమందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, ఐ లవ్ యూ. నీ అన్న నందన్కి నీకు 8 years ఏజ్ గ్యాప్ ఉండబోతోంది. అయినా సరే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండబోతున్నారు. తెలుసా, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు అన్నొచ్చి నన్ను ఏమడుగుతాడో, ఇంకా ఎన్ని రోజులు ఉంది పిన్ని అని అడుగుతాడు. ఎవ్రీ సింగిల్ డే తను కౌంట్ చేస్తున్నాడు నీతో ఆడుకోవడానికి. అండ్ కెమెరాతో అంత ఫ్రెండ్లీ కాదు, ఇంకా చిన్నపిల్లాడు కదా, కానీ ఏదో కొన్ని మాటలు నీ కోసం చెప్పాలనుకుంటున్నాడు, విందామా? Hi baby, my name is Nandan. I'm your big brother. నేను చాలా మంచి బ్రదర్. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని నేర్పిస్తా. మీ పెద్దమ్మ సింధు PVNS. నువ్వు ఎవరినైనా కళ్ళు మూసుకొని నమ్మచ్చు అని అంటే అది పెద్దమ్మ. తెలుసా, అది కూడా డిసెంబర్లోనే పుట్టింది. సో నీకు దానికి బాగా సింక్ అవ్వచ్చు. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ బోత్ హ్యాంగ్ అవుట్ మోర్ అండ్ హ్యావ్ ఫన్. నీతో ఏదో చెప్పాలనుకుంటుంది, విందామా? హాయ్ బేబీ, నేను నీ పెద్దమ్మ సింధు. ఎవ్రీ డే ఫీల్స్ లైక్ అ సాఫ్ట్ కౌంట్ డౌన్. ఐ కాంట్ వెయిట్ టు సీ ద టైనీ హ్యాండ్స్, చిన్న చేతులు కాళ్ళు, అండ్ టు విస్పర్ ఇన్ యువర్ ఇయర్ నువ్వు ఎంత లవ్డో ఈ ఫ్యామిలీలో. ఆల్రెడీ నువ్వు వచ్చే ముందే చాలా హ్యాపీనెస్, హోప్ అండ్ మ్యాజిక్ నింపేశావు. నువ్వు వస్తూనే ఇప్పుడు నందు బిగ్ బ్రదర్ అయిపోతాడు. సో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ బోత్ ప్లే టుగెదర్, హ్యావ్ ఫన్ అండ్ మేక్ హోమ్ అ మెస్. That's going to be really fun and it will be filled with light. So come soon. The world is ready for your light and I'm more than ready to love you with everything that I have.